జరుగుతుంది? ఇండి కూటమి నిజంగానే లోపల బలహీనంగా ఉందా? అందరికీ నమస్కారం. అదేవిధంగా కోపార్టిసిపెంట్స్ అందరికీ కూడా నమస్కారం. మొదటగా నేను సిపి రాధాకృష్ణ గారికి 15వ దేశ ఉపరాష్ట్రపతి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వాళ్ళకు మనస్ఫూర్తిగా మన ధన్కర్ గారికి లాంటి పరిస్థితులు బీజేపీ వల్ల గాని మోదీ వారి వల్ల గాని తలెత్తద్దని, వాళ్ళ పూర్తి పదవి కాలాన్ని ప్రజాస్వామికంగా నిర్వర్తించాలని నేను మనస్ఫూర్తిగా నా పక్షాన్ని కాకుండా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఇండియా కూటమి పక్షాన కూడా వాళ్ళకి నేను అభినందన తెలియజేస్తున్నా. సో ఇప్పుడు మీరు క్రాస్ ఓటింగ్ ను మేజర్ ఎజెండాగా తీసుకునే పరిస్థితి గురించి మనకి ఇప్పుడు నడుస్తుంది కాబట్టి, సరే 15 ఓట్లు క్రాస్ ఓటింగ్ అయింది. స్టాటిస్టికల్ గా కూడా స్ట్రాటజీగా కూడా మన శేషన్న గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి సర్వటి క్యాండిడేట్ పెట్టలేదు. ఎన్నెన్నో అంటే భిన్నమైన అభిప్రాయాలు. అదేవిధంగా పివి రెడ్డి గారు బీజేపీ సోదరుడు కూడా బీసీ నినాదం ఎత్తుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీ క్యాండిడేట్ ను పెట్టలేదని, అదేవిధంగా మన బీఆర్ఎస్ సోదరులు కూడా మేము ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినని వాళ్ళకి భిన్న అభిప్రాయాలు చెప్పారు. మరి వారి వ్యక్తిగత అభిప్రాయం ఉంటే అందరి అభిప్రాయాలకు వాళ్ళని గౌరవించాలా, మనం కూడా కొన్ని పరిస్థితులకు గౌరవించవలసి ఉంటుంది. కానీ నేనేమనుకుంటానంటే, మేము క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసేటప్పుడు అది రేవంత్ రెడ్డి పెట్టిండా, రాహుల్ గాంధీ పెట్టిండా, ఇండియా కూటమి పెట్టిందా అనేది ఉపరాష్ట్రపతి, ఇప్పుడు మనం రాష్ట్రపతి పదవికి ఉపరాష్ట్రపతికి కంపేర్ చేస్తే ప్రజాస్వామికంగా రాష్ట్రపతి చాలా పెద్ద హోదా, ఈ భారతదేశానికి మొదటి పౌరుడు అయినప్పటికీ కూడా ఉపరాష్ట్రపతి పదవి అనేది దెర్ ఇస్ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ ద లీడర్. ఇదేంటి, ప్రతిపక్షానికైనా అధికార పక్షానికైనా ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్నది. ఏ విధంగా ఈ రాజ్యసభలో వాళ్ళు ఇరు వర్గాలను సమేనంగా తీసుకువెళ్ళవలసిన బాధ్యత ఉపరాష్ట్రపతి మీద ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మేము చూసుకున్నప్పుడు రాజ్యాంగ కోవిందుడైన, రాజ్యాంగాన్ని చాలా అవనవం పట్టి రాజ్యాంగం పట్ల ఎంతో పట్టున్నటువంటి వ్యక్తిని ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్ లో నిలబెట్టాలని ఒక ఆలోచనతో కూడినటువంటి దృక్పథంతో మేము మన సుదర్శన్ రెడ్డి గారిని, రాధాకృష్ణ గారికి యొక్క ఆలోచన కన్నా సుదర్శన్ రెడ్డి గారు చాలా మెరుగుకుంటారని మా పక్షం అంతా సుదర్శన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడవలసి వచ్చింది. సుదర్శన్ రెడ్డి గారు ఇదే న్యూట్రల్ వ్యక్తి. మన కొందరు అన్నారు పొలిటికల్ వ్యక్తిని పెడితే బాగుంటుంది. మేము ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీగా చూడలేదు. ఇప్పుడు దేశంలో ఏం నడుస్తుంది అంటే, మన సోదరులు కొందరు బీసీ నినాదం నడుస్తుంది కాబట్టి బీసీని పెడితే బాగుంటుంది అని. మేము బీసీ పక్షం, బీసీ వ్యతిరేక వర్గాలతో పోరాటం అని మేము అనుకుంటలే. మీరు ఈ రోజు రాజ్యాంగ పక్షము, రాజ్యాంగ వ్యతిరేక పక్షంతో ఈ దేశంలో పోరాటం జరుగుతున్న ట్రెండ్, ఒక సమూహం రాజ్యాంగాన్ని సమూలంగా నాశనం చేయాలనుకుంటే ఒక సమూహాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించాలని రాహుల్ గాంధీ ముందుకెళ్తున్న పరిస్థితిలో ఈ రాజ్యాంగం పట్ల పటిష్టమైన అవగాహన ఉండి ఈ రాజ్యాంగాన్ని రేపు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలకు, అధికార పక్షంలో ఉన్నటువంటి రాజ్యసభలో సమానంగా సమతుల్యంగా రేపు పెట్టిన ఎన్డీఏ పక్షాన నిలబడాలనే ఉద్దేశం కాకుండా ఇరు వర్గాలను ఒకసారి వారు ఉపరాష్ట్రపతిగా అయింది అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? ఇమీడియట్ గా ఎప్పుడైతే పదవి చేపట్టిన తెల్లారి నుండి వాళ్ళు ఎన్డీఏ పక్ష నాయకుడు కాదు, వారు దేశానికి ఉపరాష్ట్రపతి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. రాజ్యసభలో ఇరు వర్గాలను సమవేతం చేసి ఈ యొక్క మన ధన్కర్ గారికి పట్టిన పరిస్థితి ఏంది? వారు కొన్ని విషయాలలో బీజేపీ మరియు మోదీ గారి ఒత్తిళ్లకు తట్టుకోలేక, ఇంత బహిర్గతంగా రాజ్యాంగాన్ని నాశనం చేస్తుంటే తట్టుకోలేక వారు మాట్లాడిన మాటలతోని కదా ఈరోజు ధన్కర్ గారు లేరు 10 నుండి. అసలు ఈ రోజు వరకు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు వచ్చినటువంటి బీజేపీ అసలు ధన్కర్ గారిని ఎందుకు తీసేసిన ఒక్క విషయం బయట చెప్పలేదు. అంటే అంటే ఇప్పుడు అనిల్ గారు దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. సరే, ఆయన హెల్త్ ఇష్యూస్ వల్ల రిజైన్ చేస్తున్నారు, అవన్నీ విషయాలు పక్కన పెట్టినా సరే, కాంగ్రెస్ పార్టీకి మీ రాజ్యాంగాన్ని కాపాడే విషయంలో మీకు చిత్తశుద్ధి ఉంది. సరే, మీరు దాని గురించి మీరు ట్రై చేస్తున్నారు, మీరు రాహుల్ గాంధీ కూడా ముందుంటున్నారు, కరెక్టే. కానీ మీరు సొంతంగా మీ ఓట్లని కాపాడుకోవడం విషయంలోనే మీరు ఫెయిల్ అయ్యారు కదా. ఇంకా ఇతర పార్టీలు ఇతర వాటిని కూడా మీరు కలుపుకోవడంలో కూడా ఫెయిల్ అయినట్లే కదా. మరి దీనికి ఏం చెప్తారు? దీనికి ఫెయిల్ అయినట్టుగా నేను అనుకోను. ఎందుకంటే ఓటు అనేది ఒక వ్యక్తిగత స్వతంత్రం, ఓటు అనేది ఒక వ్యక్తిగత ప్రజాస్వామ్యం. అందుకే కదా మేము ఓట్ చోరీ అనే నినాదాన్ని ఇంత గట్టిగా తీసుకెళ్తుంది. ఇక్కడ కూడా ఓట్ చోరీ అంటారా ఏంటి? ఓటును గౌరవిస్తాం, మేము ఓటును గౌరవిస్తాం. ఈ రోజు కూడా ఎవరైతే క్రాస్ ఓటింగ్ అంటున్నారు, ఇది
బీజేపీ వాళ్ళు ఓటేశారు, ఇది కాంగ్రెస్ వాళ్ళు ఓటేశారు, ఇది ఎన్డీఏ వాళ్ళు ఓటేశారు, ఈ ఓట్లు క్రాస్ ఓటింగ్ అయినని ఆ 15 మందిని అయితే దొరకబెట్టి చూపించే యాక్చువల్లీ అనిల్ గారు పాయింట్ ఏంటంటే సరే గెలిచారు, ఓట్ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా హక్కు కరెక్టే, కానీ యూనిటీ గురించి కూడా అక్కడ క్వశ్చన్ వస్తుంది. ఏంటంటే ఇండియాలో వాట్ ఎవర్ సీట్లు ఉన్నాయో అన్ని వాళ్ళకి పడ్డాయి, అది వాళ్ళ యూనిటీ. మీ యూనిటీ ఏమైంది అని చెప్పేసి ప్రశ్న ఇక్కడ. ఇండియా కూటమిలో లుకలు ఉన్నాయి, లోపల ఇన్సైడ్ గొడవలు ఉన్నాయి. యూనిటీ గురించి మాట్లాడినప్పుడు యూనిటీగా బీజేపీ పెట్టినటువంటి ఎన్డీఏ అభ్యర్థి మొన్నటి దాకా ఉన్నటువంటి ధన్కర్ ప్రజాస్వామికంగా మాట్లాడుతుంటే ఆ వారు చేసే అనైతిక యూనిటీకి వ్యతిరేకించే కదా ఆయన బయటకు వెళ్ళిపోయింది, సీట్లకు వెళ్ళారని తప్పించింది. సరే, మీరు క్రాస్ ఓటింగ్ గురించి మాట్లాడినప్పుడు నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, ఓటు అనేది ప్రజాస్వామిక వ్యక్తిగత హక్కు. కాబట్టి ఇప్పుడు మీరు ఏమంటున్నారు, 15 మంది ఇండియా పక్షాలనే క్రాస్ ఓటింగ్ జరిగిందని అట్లా ఎందుకు అనుకోవాలి? వాళ్ళు ఒక 30 మంది ఎన్డీఏ పక్షాన ఉన్న వాళ్ళు క్రాస్ ఓటింగ్ ఇస్తే దీంట్లోకి వెళ్ళేదో అడపాదడప 2-3 క్రాసింగ్ ఓట్ చేయొచ్చు కదా. ఎన్డీఏ పక్షాన ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా క్రాస్ ఓటింగ్ చేయలేనటువంటి రుజువు కూడా అక్కడ ఏం లేదు కదా. మనం జరిగినటువంటి ఎక్కువగా వచ్చిన ఓట్లు మాత్రమే మీరు ఇండియా కూటమిలో క్రాస్ ఓటింగ్ అంటున్నారు. ఓకే, ఒక్క నిమిషం అనిల్ గారు, మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట. వెంకటరెడ్డి గారు ఇందాక అనిల్ గారు ఒక పాయింట్ అన్నారు, ఈ 300లో క్రాస్ ఓటింగ్ లో కూడా ఏమైనా పడి ఉండొచ్చు కదా ఇండి కూటమికి అని చెప్పేసి ఆయన ఒక ప్రశ్న అన్నారు. ఆయన ఇంకొకటి, మీ దగ్గర యూనిటీ గురించి మాట్లాడితే ఫస్ట్ ధన్కడ్ ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది అన్న ప్రశ్న కూడా ఆయన అడిగారు. ఇంతకుముందు మన బీఆర్ఎస్ సోదరు కూడా ఏమనంటే, మేము ప్రజలతో ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం, అది చేస్తున్నాం. సరే, వాళ్ళు ఈ రోజు పార్టీలతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కాదు, ఈ రోజు తెలంగాణ ప్రజల దగ్గర కూటమిలోకి దూరంగా పార్టీ నుండి వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రజలే బీఆర్ఎస్ పార్టీ నుండి డిస్టెన్స్ చేస్తారు. ఎలక్షన్స్ పోతలేరు కదా మీరు. నిజంగా వాళ్ళు యూరియా పక్షాన, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి ఉంటే వాళ్ళు ఇండియా కూటమి పక్షాన నిలబడాలి. ఎందుకంటే ప్రభుత్వం పరిధిలో ఉన్న విషయం, కేంద్ర ప్రభుత్వం అక్కడ విడుదల చేస్తే మనం ఉన్నటువంటి యూరియా ఇవ్వనందుకు నిలబడాలన్న ప్రశ్న వాళ్ళ నుంచి వస్తుంది. ఒక్క నిమిషం అనిల్ గారు, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. వెంకటరెడ్డి గారు ఈ పాయింట్ కి ఏం చెప్తారు? అదే నేను ఏమంటున్నా, ఇప్పుడు అనిల్ గారు ఏమనుకుంటున్నారు అంటే, కాంగ్రెస్ పార్టీ చేసింది కరెక్ట్, సమర్థించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తుంటది మనం ఏం మాట్లాడుతున్నాం, ఎవరికి ఓటేస్తున్నాం, ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి, ఎక్కడ ఫైట్ చేస్తున్నాం. మనసులో ఒక మాట, మనసులో మాట ఒకటి, బయట చూపించేది ఇంకొక మాటగా కాంగ్రెస్ పార్టీలో కనపడతా ఉంది, క్లియర్ కనపడతా ఉంది. వీళ్ళే ఒక వైపు నుంచి ఏమో బీసీలకు రిజర్వేషన్ కాబట్టి పోట్లాడుకుంటూ, మేము బీసీల కోసమే 42% రిజర్వేషన్ తెస్తామని చెప్పిన వాళ్ళు వీళ్ళంతా కూడా అది కాకుండా ఒక ఓసీ అభ్యర్థిని పెట్టి అక్కడ గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడండి అని చెప్పి ఆడ ముచ్చుకుంటూ మరి అక్కడ చేస్తా ఉన్నారు. అందుకే వాళ్ళ పార్టీలో లుకలుకలు ఎందుకు కనపడుతున్నాయి, ఇండి కూటమిలో లుకలుకలు ఎందుకు కనపడుతున్నాయి? మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్. నేను ఏమంటున్నానంటే, ఒక మంచి అత్యున్నత పదవికి, ఉపరాష్ట్రపతి పదవి ఏదైతే సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు, ఎన్నికల్లో గెలిపించాలనుకున్నప్పుడు డెఫినెట్ గా పార్టీలకు అతీతంగా ఒక ఎంబీసీ అభ్యర్థి ఉన్నప్పుడు మీరు ఎందుకు ఓటు వేయలేకపోయారు, ఎందుకు యునానిమస్ గా ఆయన గెలిపించలేకపోయారు అని చెప్పి ప్రశ్న డెఫినెట్ గా మీరు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. అందుకనే మీ పార్టీలో ఉన్న ఇండి కూటమిలో ఉన్న డిఎంకే వాళ్ళు కానీ, లేకపోతే టిఎంసీ వాళ్ళు కానీ, లేకపోతే పార్టీ కానీ, మిగతా పార్టీలన్నీ కూడా ఒక్క నిమిషం ఉండండి. మీ దాంట్లోనే, ఎందుకంటే ఓ రోజు మమతా బెనర్జీ ఇంకొక స్టేట్మెంట్ ఇస్తారు, డిఎంకే ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, యాప్ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, ఇంకొక పార్టీ ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. మీ దాంట్లోనే లుకలుకలు కనపడుతున్నాయి. ఇలాంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఒక ఉపరాష్ట్రపతిని ఎన్నికగా గెలిపించడంలో కూడా మీరు ఫెయిల్ అయ్యారంటే డెఫినెట్ గా మరి మీ పార్టీ అభ్యర్థులు, ఇండి కూటమి అభ్యర్థులే, ఎంపీలే ఈ రోజు క్రాస్ ఓటింగ్ చేసేసి ఎట్టి పరిస్థితుల్లో ఒక ఎంబీసీని గెలిపించాలనే ఆలోచనతో ఈ రోజు ముందుకు వచ్చి ఉంటారు. అది మా దారి నుంచి రారు. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కానీ, ఎన్డీ కూటమి కానీ, మేము ముందే తెలుసు, మేము డెఫినెట్ గా మేము గెలుస్తున్నాం అని తెలుసు. కానీ మీరు వాంటెడ్ గా మీకు కూడా తెలుసు, అది ఎన్డీ కూటమి అభ్యర్థి డెఫినెట్ గా గెలుస్తున్నారు, ఎట్టి పరిస్థితులు గెలుస్తున్నారు. ఏం చూపించుకోవడానికి నాకు అర్థం కావట్లేదు. మీరు నిజంగానే నీతి నిజాయితీ ఉంటే, నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే డెఫినెట్ గా మీరు బీసీ అభ్యర్థిని గెలిపించాల్సి ఉండే. ఓసీ అభ్యర్థిని ఎందుకు పెట్టిరో అది మీరు తప్పు చేసిర్రు. అది చాలా పెద్ద తప్పు. అది
ఒక నిమిషం చాలా పెద్ద వెంకటరెడ్డి తప్పు గారు చేశారు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు ఒక పాయింట్ లేవనెత్తారు, దాని గురించి ఒకసారి ఆయన దగ్గర క్లారిటీ తీసుకుందాం. అనిల్ గారు, బీసీ విషయంలో మీరు పెద్దపీట వేశారు, మరి బీసీ క్యాండిడేట్ ని కాకుండా రెడ్డి క్యాండిడేట్లు పెట్టడంలో కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి, దానికేం చెప్తారు మరి? రైట్, చూడండి, బీసీ క్యాండిడేట్ ను డెఫినెట్ గా మేము బీసీ నినాదాన్ని ఈరోజు దేశమంతా, నేను మొదటగా వెంకటరెడ్డి అన్న గారినైనా ఈవెన్ మా బీఆర్ఎస్ సోదరులైనా అందరినీ నేను అభినందిస్తున్నా. ఇప్పటికైనా మీరు కాంగ్రెస్ అనేది ఒక బీసీ పక్షపాతి పార్టీగా మీరు గుర్తించినందుకు మీరు ఏ విధంగా గుర్తించాలి? మీరు చేసిన ఒక నిమిషం, మీరు చేసిన మోసం ఎట్లా ఉందంటే, కామారెడ్డి డిక్లరేషన్ పెట్టిన దగ్గర నుంచి సర్వే దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి ఈ 42% 32% ముస్లింలు యాడ్ చేసుకుంటూ మీరు మోసం చేస్తుంటే డెఫినెట్ గా తెలంగాణ సమాజం ఏమనుకుంటది? మీరు ఏమనుకొని రాజ్యాంగంలో బుక్ పట్టుకొని రెడ్ బుక్ పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు. ఈ విలువలు ఉన్నాయా మీ దాంట్లో? ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయా? రాజ్యాంగ విలువలు కాపాడుతున్నారా? ఇది మోసం చేయడం కాదా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కానీ భారతదేశం కానీ బీసీలని మీరు మోసం చేస్తున్నారా లేదా అని చెప్పాలి మీరు. చెప్తాం కాబట్టి వాళ్ళొక బీసీ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుని చేయలేని పార్టీ ఉపరాష్ట్ర పదవిని వాళ్ళు డిమాండ్ చేయడం అనేది, బీసీ నాయకుడిని 3 సార్లు చేసుకున్నాం, మేము 3 సార్లు చేసుకున్నాం. లక్ష్మణ్ గారిని చేసుకున్నాం, అంటే సంజయ్ గారిని చేసుకున్నాం, అంతకుముందు ఇంకొక క్యాండిడేట్ చేసుకున్నాం, ఇప్పుడు 3 సార్లు చేసుకున్నాం. అంటే కూడా